అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీల ఎన్నికలు అయితే ముగిశాయి. ఎన్నికల ఎవరికి వారు బలాబలాలు బేరీజు చేసుకునే దిశలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ముగిసిన నేపథ్యంలో వారు మాకు అత్యధికంగా ఓట్లు వచ్చాయి, ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయనే కోణంలో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలైతే బేరీజు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పట్టభద్రులకు సంబంధించి 56 మంది పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు చూసుకుంటే బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ చేశారు, బీఎస్పీ నుంచి ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ ముగ్గురు ప్రధాన పోటీదారులుగా చెప్పుకొస్తున్నారు. మొత్తంగా 56 మంది ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉన్నారు. ప్రధానంగా పీఆర్టీయూ, అదేవిధంగా బీజేపీ, ఇతర పార్టీల నుంచి, ఇతర సంఘాల నుంచి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు ప్రవాహం జరిగిందని చెప్పి ఆరోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పెద్దల సభలో రాజకీయ నాయకులే రావడం, ప్రధానంగా దీనికి అంతటి సంబంధించి వ్యాపారస్తులు, పలు విద్యా సంస్థలు నడిపే వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు పెద్దల సభకు వెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో డబ్బు ప్రవాహం జరిగింది. రానున్న రోజుల్లో పెద్దల సభగా కాకుండా డబ్బుల సభగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన పట్టభద్రుల, అదే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలకు సంబంధించి చూసుకుంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 10% అదనంగా పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గతంలో పట్టభద్రులకు సంబంధించి 68% పోలైతే ఈసారి 70% పైగా పోలైంది. 10% అదనంగా పోలు కావడంతో పూర్తిగా తెలివైన వారు పట్టభద్రులు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనేది వారు నిర్ణయించే దిశగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 1, 2, 3 ప్రాధాన్యత ఓట్ల దృష్టిలో లెక్కిస్తారని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల సంఘం కూడా అదే ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకునే దిశగా ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు ప్రవాహం జరిగింది. బీజేపీకి చెందిన అభ్యర్థి పూర్తిగా లోకల్ కాకపోవడం, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత కాకపోవడం, దాంతోపాటు ఆ జిల్లాకు సంబంధించిన ప్రధాన నాయకులు కూడా కార్యకర్తల్లో సమన్వయం చేసుకోకపోవడం, దీనికి అంతటి కూడా డబ్బులో చేతివాటం ప్రదర్శించడం ప్రధానంగా అంశంగా కొంచెం బీజేపీ పార్టీకి కొంచెం మైనస్ అనే చెప్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ ప్రధాన పోటీ ముగ్గురు మధ్యనే ఉంటుందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి, ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అదైతే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మరొకరు బీఎస్పీ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఈ ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పి ఓటర్ల నాడుడి చెప్తుంది. ఆ ఓటర్ల నాడి ప్రకారం చూస్తే రేపు మరో 2 రోజుల్లో జరగనున్న కౌంటింగ్లో వారి భవిష్యత్తు తేలే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఓటింగ్ అయితే ముగిసింది. ఎవరికి వారు ఏ పోలింగ్ బూత్లో మాకు ఎన్ని ఓట్లు వస్తాయనే కోణంలో కూడా బేరీజు వేసుకుంటున్నారు. దాని మీదనే వారి గెలుపోటములు ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్య, రెండవ ప్రాధాన్య ఓట్ల ప్రకారమే గెలుపోటము నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే పోటీ, ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ నేతలు మాత్రం చెప్తుంది ఖచ్చితంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మేమే గెలుస్తామని అంటున్నప్పటికీ కూడా మరోవైపు మేము గట్టి పోటీనిచ్చాం పట్టభద్రుల్లో అని చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ నేతలు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా పోటీ ఇచ్చామంటే వాళ్ళు గెలిచే పరిస్థితిలో లేరా, లేకుంటే వాళ్ళు ఏదో మాట వరుసగా అట్లా అన్నారా. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతల్లో సమన్వయం కరువైంది. బోధనలో జరిగిన ఏదైతే ఎన్నికల సమ్మేళనంలో చూసుకుంటే మొత్తంగా స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ఆ సభలో కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయం ఎక్కడుంది, సమన్వయం కొరవడిందా అనే కోణంలో కూడా చర్చ సాగుతుంది. ఈ అభ్యర్థులు గెలుపోవటంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుంది. వారి భవిష్యత్తు మరో 2 రోజుల్లో తేలనుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం అదింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.